నైరుతి బంగాళాఖాతంలో తుఫానుకు దిత్వాగా నామకరణం చేశారు. తుఫాను ఈ నెల 30కి తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపించనున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ని అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, తుఫాన్కు సంబంధించి మరిన్ని వివరాలేంటి? నైరుతి బంగాళాఖాతం పరిసర సమీపంలో తుఫాను ఏర్పడింది. దీన్ని దిత్వాగా పేరు పెట్టారు. ఈ దిత్వా అంటే ఇది సరస్సు అనే అర్థం వస్తుంది. యమన్ దేశాన్ని ఈ పేరుని నిర్దేశించింది. సరిగ్గా నెల రోజుల క్రితం మొంతా తుఫాను ఏర్పడింది. మొంతా తుఫాను ఏర్పడినటువంటి నెల రోజుల్లోనే తిరిగి మళ్ళీ నైరుతి బంగాళాఖాతం సమీపంలోనే తుఫాను ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఈ తుఫాను ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేసి ఈ నెల 30వ తారీఖుకి దక్షిణ కోస్తా మరియు నైరుతి బంగాళాఖాతం తమిళనాడు తీరానికి సమీపంగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రభావం ఇప్పటికే రాష్ట్రంపై కనిపిస్తుంది. దక్షిణ కోస్తా ప్రాంతంలో ఈ రోజు నుంచి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగుతాయి. ముఖ్యంగా ఈ గాలుల ప్రభావం రోజు రోజుకి కూడా పెరుగుతుంది. అయితే 30వ తారీఖు ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య ఈ 6 జిల్లాలకి కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. 20 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం పడేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే సూచన చేశారు. మరోవైపు తుఫాను ఏర్పడిన కారణం చేత సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరిక జారీ చేశారు. అలాగే తుఫాను ప్రభావం కారణం చేత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోర్టులు, ముఖ్యమైనటువంటి తీర ప్రాంతంలో ఉన్న పోర్టుల్లో దూర ప్రమాద హెచ్చరికను సూచించేటువంటి 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అయితే ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుంది, దీని యొక్క గమనాన్ని మరింత స్పష్టంగా వాతావరణ శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం 30వ తేదీ సమయానికి దక్షిణ కోస్తా మరియు తమిళనాడు నైరుతి బంగాళాఖాతం పరిసర సమీపంలో తీర సమీపానికి చేరుకుంటుందనేటువంటి ఒక అంచనాకైతే వచ్చారు. ప్రస్తుతం మాత్రం ఈ తుఫాను ప్రభావం దక్షిణ కోస్తా మీద ఈ రోజు కొంచెం కనిపిస్తుంది. కానీ రేపటి నుంచి అంటే 28, 29, 30 ఈ 3 రోజుల్లో కూడా రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ, కొద్ది ప్రాంతాల్లో ఉంటే ఉత్తర కోస్తాలో కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.